వదినా ఏమైంది వదినా? ఏం లేదు సాకేత్, తను ఉయ్యాల నుంచి కింద పడింది. నడుం పట్టేసిందంటే బామ్ రాస్తున్నాను. తనేమో వద్దంటుంది. రాయించుకో, నొప్పి తగ్గుతుంది. వద్దండి, వద్దు. మీరు వెళ్ళండి, వెళ్ళండి. నన్ను కాసేపు పడుకోనివ్వండి ప్రశాంతంగా. నొప్పుంటే ప్రశాంతంగా ఎలా పడుకుంటావే? వద్దంటోందిగా వదినా. తను మొహమాట పడుతుందిలే సాకేత్. నువ్వు వెళ్ళు, నేను దగ్గరుండి రాస్తానులే. ఇప్పుడు నిజంగా బాంబ్ రాయినా? ఒకప్పుడు ఇలా జరిగినప్పుడు బాబాతో రాయించుకున్నావు కదే. నేను రాస్తే నొప్పా? నువ్వు రాయొద్దు ప్లీజ్. మరి సాకేత్ అయితే ఓకేనా? వద్దు ప్లీజ్. ఎంత నాటకం ఆడతావే నువ్వు? బాంబ్ రాయాలా? బావతో రాయించుకుంటావా? హంస, అందరూ టిఫిన్ చేస్తున్నారు, నువ్వు కూడా రా. నాకు ఆకలిగా లేదు, నేను రాను. మీరు చేసేయండి. ఏయ్! ఏంటే, ఖాళీ కడుపుతోనే నాతో పాటు తీసుకెళ్ళమంటావా? అటు టిఫిన్కే వెళ్తావా, లేకపోతే నాతో పాటే వస్తావా? రా! ఏయ్! వెళ్తావా లేక నాతో పాటు వస్తావా? వద్దు, చేస్తాను, టిఫిన్ చేస్తాను. చేస్తాను. వద్దు. హంస, ఏమైంది? ఏంటి హంస, అడిగేది నిన్నే. ఏమైంది? నువ్వు నా గదికొచ్చి నన్ను టిఫిన్ చేయడానికి పిలిచావు కదా. నేనొచ్చానా? ఏ, తను నీ గదికొచ్చినట్టు కలగన్నావా? అబ్బే, అదేం లేదు. అసలు నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఎందుకు పరిగెత్తుకొచ్చావు? ఇంకాస్త అయితే అమ్మమ్మ గారి కింద పడిపోయేవారు. అది 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 పాపం ఎందుకో ఆ అమ్మాయి కంగారు పడుతున్నట్టుంది. కంగారెందుకు హంస? సరేరా, టిఫిన్ చేద్దాంరా. రా హంస, రా రా రా, కూర్చో. హంస, తినవే. తింటాను. నిన్నో మాట అడుగుతాను, సూటిగా నీ అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయమా? నీ అభిప్రాయమే. అవసరం కాబట్టి నిన్ను అడిగేది. ఏ విషయంలో? నీ పెళ్లి విషయం.
అది ఆ, అది మొన్న వద్దన్న విషయమా? కాదు, భాగీరథి ప్రపోజ్ చేసిన విషయం. మాతో పాటే జీవితాంతం ఉండాలని నీ కోరిక ప్రకారం సాకేత్ని పెళ్లి చేసుకుంటావా? అది 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 నేను ఆలోచించి చెప్తానమ్మమ్మా. ఏమిటి ఆలోచించి చెప్పేది? వాడంటే ఇష్టం లేదా? రెండో పెళ్ళనా? అయినా సహజీవనం చేస్తా, బాబుని తల్లిలా పెంచుతానని అన్నదానివిగా. అది అది నాంచకుండా చెప్పు హంస. హంస, అడిగేది నిన్నే. నా మొహం ఎందుకు అలా చూస్తున్నావు? అదేం కాదనదులే. హంస, ఏమిటో తేల్చి చెప్పు. సాకేత్తుని పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటానమ్మమ్మా. వెళ్ళనుగానే దానికి సిగ్గొచ్చిందేమో. ఇక్కడే ఉండి బాబు, ఇప్పుడే వచ్చేస్తాం. అలాగేనమ్మా. రా. ఓం ఐం హ్రీం. ఓం ఐం హ్రీం. ఓం ఐం హ్రీం. ఓం ఐం హ్రీం. ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు? తమర్లాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకొస్తాం? పట్టిన దయ్యాన్ని వదిలించమనో, పీడిస్తున్న దయ్యాన్ని తోలమనో, బంధించమనో మీ దగ్గరికి వస్తాం. మీలో ఎవరికి దెయ్యం పట్టింది? ఎవరికీ పట్టలేదు. ఇద్దరినీ వేధించుకు తింటుంది, భయపెట్టి చంపుతుంది. కంటి మీద కునుకు లేకుండా ప్రతి క్షణం అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బతకాల్సి వస్తుంది. ఎవరా దెయ్యం? ఎందుకు మిమ్మల్ని వేధిస్తుంది? స్వర్ణ అనే ఒక రాక్షసి. తిన్నగా విషయం చెప్పండి. ఆ దెయ్యానికి మీకు ఏంటి సంబంధం? ఏ విషయం దాచుకోకుండా మొత్తం నిజం చెప్పండి. అప్పుడే మీ కోరిక తీర్చడం సాధ్యం అవుతుంది. నా పేరు హంసానందిని, మీర్జాపురం హంసానందిని. నేనొక పని మీద ఆ కోటకొచ్చాను. అప్పుడే నాకు పరిచయం అయ్యాడు సాకేత్. ఆ తర్వాత దాన్ని కొండ మీదకి తీసుకెళ్లి పైనుంచి తోసేశాం.
రావే ఈ రోజు నీకు చావే. నిన్నెవరు కాపాడలేరే. మౌనవ్రతం అంట మౌనవ్రతం. నువ్వు పరీక్ష నెగ్గితేనే కదే సాకేత్ ఎప్పటికీ నా వాడే. నీ వాడు కాడు కానివ్వను. దాని మొగుణ్ణి నేను చేసుకోకూడదని నా మీద కక్ష కట్టి నాకు హెల్ప్ చేస్తుందని ఈ పెద్దవాణ్ణి కూడా వేధిస్తూ ఉంది. ఇద్దరం అది పెట్టే బాధలు భరించలేకపోతున్నా. చాలా పెద్ద పాపమే చేశారు. మేము ఆ మాట చెప్పించుకోవడానికి రాలేదు. మీరడిగినంత ఫీజు ఇస్తాం. మమ్మల్ని దాని బారి నుంచి కాపాడండి. మీ పాప పుణ్యాలు మీ ఖాతాలో ఎవరు వేస్తారో వాటి సంగతి వాళ్ళు చూసుకుంటారు. నా లెక్క మీరు చూడండి, మీ లెక్క నేను చూస్తా. నేను ఆ ఆత్మని ఈ సీసాలో బంధిస్తా. ఆ పని చేస్తే మేం మీకు 10,000 ఇస్తాం. చాలా తక్కువ లెక్క. పని ఎంత తొందరగా ముగిస్తే పైకం అంత పెంచుతాం. అది మీ చేతుల్లోనే ఉంది. మా చేతుల్లోనా? మేమేం చెయ్యాలి? నేను చెప్పింది చెయ్యండి. ఏమిటది? ఆ ఆత్మకు ఎవరంటే ఇష్టమో వాళ్ళల్లో ఒక్కరినైనా నా దగ్గరకు తీసుకురండి. అప్పుడు వశీకరణం చేసి ఆ దెయ్యాన్ని ఈ సీసాలో బంధిస్తా. ఇష్టమైన వాళ్ళని తీసుకురావాలా? పని కావాలంటే తేవాలి. అలాగే తీసుకొస్తాం. వెళ్ళిరండి. అది మమ్మల్ని వేధించకుండా ముందు ఏదైనా చెయ్యండి. ఇవి బేతాళ రక్షలు. మీరు పడుకునే మంచం చుట్టూ వీటిని కట్టండి. వీటిని తీసుకుపోయి మీ కోట గుమ్మానికి కట్టండి. ఇవి కట్టిన క్షణం నుండి 24 గంటల వరకు ఏ దెయ్యము మీ దరిదాపులకు రాదు. ఈలోగా మీరు ఆ ఆత్మకు ఇష్టమైన వాళ్ళను తీసుకురావాలి. ఒక్క క్షణం పైబడినా ఆ ఆత్మని బంధించలేమో. ఓం హైం హ్రీం. ఖచ్చితంగా బంధిస్తారా? నమ్మలేకపోతే మళ్ళీ ఇటువైపు రాకండి. నా విద్యను అనుమానించినా అవమానించినా నేను సహించను. 1000 ఏళ్ల నాటి ఆత్మలను సైతం ఏ దెయ్యాలనైనా ఇట్టే శాసించగలను. మేమెలాగైనా తీసుకొస్తాం. వెళ్ళండి. వచ్చేటప్పుడు లెక్క మాత్రం మరవద్దు. మేము లెక్కల్లో కరెక్ట్ గానే ఉంటాం. దయ్యం వదిలితే చాలు. డబ్బు మాకేం లెక్క కాదు. వెళ్ళొస్తాం. వస్తామండి. మనం కట్టేద్దామా?
భాగీరథి, ఏమిటది? అడిగేది మిమ్మల్ని. ఏం కడుతున్నారు మీరు? ఏం కడుతున్నారు? అడిగేది నిన్నే. అడవి మొక్కలు తెచ్చి గుమ్మాలకు కడుతున్నారేమిటి? అయ్యో, అడవి మొక్కలు కాదు మంగా, కలబంద, జిల్లేడు. అవి గుమ్మానికి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అశుభం జరిగిపోయింది కదా, శుభం కోరి కడుతున్నాం. జిల్లేడు మండల శుభం అని ఎవరే నీకు చెప్పింది? తలకు మాసిన దానా. శుభానికి మామిడి తోరణాలు కట్టుకుంటారు. అయినా ఇప్పుడు అవి కట్టే సమయమూ కాదు. శుభం అని కాదు, శుభం కోరి కడుతున్నాం. కలబంద నరదృష్టి నుంచి కాపాడుతుంది. శ్వేతార్కం గణపతి రూపం. గాలి తిరుగుతుంది కదా. గుళ్ళో పంతులు గారు కనిపించారు. అవి కడితే వాటి కదలికలు కోటలో ఉండవని, అసలు అలాంటి వాటికి ప్రవేశమే ఉండదని ఆయన చెప్పారు. మీ మంచి కోరి మేం కడుతున్నాం. తప్పా? తప్పే. మీరివి కట్టి నిజంగానే స్వర్ణ ఆత్మ తిరుగుతుందని నిర్ధారణ చేస్తారా? ఆత్మ లేదు, గాలి లేదు, అంతా మీ భ్రమ. నీ ఒంటి మీదకి రావడం నువ్వు భ్రమ అనుకోవచ్చు, కానీ హంసను ఆవహించింది. దాని మనసులో మాట దీంతో పలికించింది. దానికి మంగమ్మే సాక్ష్యం. ఏం మంగా, అవునా కాదా? ఆ విషయం నేను తెలుస్తానన్నాను కదా. మీరు గుడికెళ్ళి పూజారిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? జిల్లేళ్లు, వాంజేళ్లు తీసుకొచ్చి గుమ్మాలకు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మన అనుకున్నాం, మంచి అనుకున్నాం, భయపడుతున్నాం. ఆ భయం నుంచి బయటికి రావాలనుకున్నాం, అందుకే కడుతున్నాం. హంసకి పెళ్లి ప్రస్తావన జరుగుతుంది కదా, అంతా మంచే జరగాలని అవి తీసుకొచ్చి కట్టాం. వెళ్ళిపోతాం, ఖాళీ చేసి వెళ్ళిపోతామంటే, కాదు మీరు వెళ్ళిపోతే మా పరువు పోతుంది, కోట ప్రతిష్ట దిగజారుతుంది, సిద్ధాంతిని పిలిపిస్తాను, బంధనం చేయిస్తానని మంగమ్మ అంది కదా సీత. ఏ మేము నిర్ధారిస్తున్నావంటావేంటి నువ్వు? నువ్వు కావాలని అందర్నీ రెచ్చగొట్టి తీసుకెళ్తుంటే అమ్మమ్మ గారు అనక తప్పలేదు. నాకు తెలుసు ఆ పేపర్ ప్రకటన కూడా మీరే చేయించుంటారని నా అనుమానం. ఇది మరీ బాగుంది. ఒడ్డునున్న వాళ్లకు వణికే వాళ్ల చలేం తెలుస్తుందని భయపెట్టేది బాగానే ఉంది. భయపడేవాళ్ళం, మమ్మల్ని తప్పు పడతావా? మీ భయాల్ని నేను పోగొడతానన్నాను కదా. ఎప్పుడు మంగా? శూన్యమాసం వెళ్ళాక? ఈ లోపు మేము శూన్యంలో కలిసిపోతాం. చూడు మంగా, నువ్వు తీరిగ్గా తిథి వార నక్షత్రాలు చూసి సిద్ధాంతిని పిలిపించి ఆ ఆత్మని సీసాలో పెట్టి దాన్ని బంధించేదాకా మేం పిడికిట్లో ప్రాణాలు పెట్టుకుని ఉండలేం. నీ మాట నిలబెట్టాలంటే, కోట పరువు కాపాడాలంటే ధైర్యంగా మేమిక్కడుండాలి. అందుకే కొమ్మలో రెమ్మలో శాస్త్రం తెలిసిన ఆయన చెప్పాడు, తీసుకొచ్చి కట్టాం. వాటిని తీసి పారేస్తే వాటితో పాటే మేము బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళండి. నా చెల్లిని గాలి ధూళి అని నిందలు వేసిన మీరందరూ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మీలాంటి వాళ్ళుంటేనే మా మర్యాద మంట కలిసిపోతుంది. ఈ కోట పరువు చెడిపోతుంది. వెంటనే ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆవేశపడకు. దానికి అవకాశం దొరికింది అనగలుగుతుంది. మన ప్రేమ ఆపేక్షలు దానికి అర్థం కావు. బలహీనత మీద దాడి చేయటం దానికి అలవాటే కదా. దాడి దండయాత్ర నాకెందుకు మంగా? నీ మాట ప్రకారం ఆ సిద్ధాంతిని పిలిపించు, జరపాల్సిన తంతు జరిపించు. ఇంకా ఆత్మ నుంచి ఏ ప్రమాదం లేదని నిర్ధారణ చేయించు. అప్పుడే నేనే నా చేతులతో ఆ కొమ్మల్ని తీసి పారేస్తాను. సరేనా?